అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. నా విషయంలో నాకైతే బ్యూటిఫుల్ వీడియోనే అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం బట్ సెకండ్ టైం అనుకోవచ్చు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా బేబీ చాలా చిన్నగా ఉండే, 1 year కూడా అయిందో లేదో, అప్పుడు పెద్ద తనంతా ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. ఈసారి మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. బీచ్కి వెళ్ళాము అన్నమాట. న్యూస్లో బీచెస్ ఎలా ఉంటాయి ఏంటి ఒక చిన్న వీడియో నా తరఫున మీ అందరికీ చూపించాలి అని చెప్పి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉందో అలా వీడియో అయితే పెట్టేస్తున్నానండి. చాలా అంటే ఆ రోజు చాలా ఫన్ జనరేట్ అయింది. టూ కైండ్స్ ఆఫ్ బీచెస్ చూసాము. అట్లే బీచ్ పక్కనే ఒక మన దగ్గర ఏమంటారు దాన్ని, లైక్ జాతర టైప్ జరిగి రంగుల రత్నం అవన్నీ ఉంటాయి కదా, అట్లా జరిగిండే. ఇది న్యూయార్క్లో అనమాట. బీచ్ నేమ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అంటే ఇక్కడ నేమ్స్ అంత తొందరగా గుర్తుండవు. ఒక్కసారి వెళ్తే మనకి అంత గుర్తుండదు కదా. సో అదే అన్నమాట. చూడండి, అంటే వీడియో తీసిన దానికంటే రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఏమో అది ఇంతకుముందు చాలా బీచెస్ చూసిన వాళ్ళకి ఇది చిన్నగా అనిపించచ్చు, బట్ సెకండ్ టైం నేను ఇండియాలో అయితే నేను ఎప్పుడు బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోలేదు. ఫస్ట్ టైం యూఎస్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై సెకండ్ టైం. అంటే ఒక చిన్న లేక్స్, ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. సో తనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆబ్వియస్గా మట్టి, వాటర్ ఇవన్నీ కరువు కదా. మనకైతే పొలాలలో మంచి కాలువలు, బోరు అవన్నీ ఆడుకోవచ్చు అనమాట. మరీ లోపలికి కాకుండా జస్ట్ ఇక్కడ వాటర్ ఉన్న దగ్గరనే. ఇంకా ఇది సముద్రం లెక్క పొంగితే ఇంకా చాలా ముందుకు వస్తాయి అన్నమాట వాటర్. అందుకే మేము చాలా ఇట్లా బయటనే ఉన్నాము. ఇసుక, వాటరు, ఫిషెస్ కూడా కనిపించినాయండి. ఒడ్డుకు వచ్చి కొన్ని అయితే చనిపోయినాయి అన్నమాట. సో ఈ వ్యూ మీకు ఎలా అనిపించింది? మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాం. మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే చాలా కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అండ్ మన ఛానల్ 1000Kకి రీచ్ అవ్వబోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంకొక 7 సబ్స్క్రైబర్స్ అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. మా చిట్టి తల్లి వస్తుందన్నమాట. సో అలా వాటర్లో తను రాళ్ళు వేసుకుంటూ ఆ రోజు ఆల్మోస్ట్ చాలాసేపు ఆడుకున్నాం అన్నమాట. తర్వాత కూడా చాలా రైడ్స్ కూడా చేసింది అక్కడ. నియర్ బై బీచ్కి బిసైడే పెద్ద జాతరలాగా పెట్టారనమాట. చూడండి, తను ఇసుకలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకుందనమాట. మస్తు బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మేము క్యాప్చర్ చేసాము. ఇంకా బట్ ఆ రోజైతే నాకు వాటర్లో తెలియకుండా సాక్స్ వేసుకోకపోతే కాలు కూడా కొంచెం కట్ అయింది. బ్లీడింగ్ చాలా అయింది అనమాట నాకు. అదొక సాడ్ మూమెంట్. ఎవ్రీ హ్యాపీయెస్ట్ మూమెంట్లో సాడ్ ఎవ్రీథింగ్. ఇఫ్ వన్ డే విల్ స్టార్ట్ నా, it start with good, bad, everything mixed, combined. I believe, I think so. Whenever, wherever, means నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను అంటున్నాను. సో తను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంది అనమాట. ఫ్రాక్ మరీ టైట్ అయిపోతుందని చెప్పేసి నేను ఫ్రాక్ ఇప్పేసిన. ఇక్కడ మంచి బీచ్ డ్రెస్ వేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి మా బంగారు తల్లి. క్యూట్ తల్లి. ఏంటిదిరా? గివ్ మీ వన్ ప్లీజ్. చాక్లెట్ తెచ్చుకోవడానికి డోర్ క్లోజ్ చేసినావా? అట్లా చెయ్యొద్దు కదా బంగారు తల్లి. నో చాక్లెట్స్. ఇవాళ ఆల్రెడీ ఐస్ క్రీమ్ తిన్నావు కదా, చాక్లెట్ తినొద్దు. నేను యాపిల్ అవన్నీ సెర్చ్ చేయపోనాను ప్లీజ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. మా బంగారు తల్లి వచ్చి ఏదేదో డిస్టర్బ్ చేస్తుంది, నన్ను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇవ్వట్లేదు అనమాట. సో ఇది అనమాట. ఇలా ఉంటాయి బీచెస్. అక్కడ ఫిషెస్ పట్టే వాళ్ళు ఫిషెస్ పడుతున్నారు. లైక్ సీ ఫుడ్ ఏదైతే ప్రాన్స్, షింప్స్ అట్లా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పడుతున్నారు అనమాట ఇక్కడ.
నాకు తెలిసి పర్మిషన్ అంటే కొన్నింటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, కొన్నింటి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే ఆ రోజు మంచిగా బీచ్ డే ఎంజాయ్ చేసినాం. పాపాయిస్లో చికెన్ తీసుకొని మంచిగా బీచ్ దగ్గరికి వెళ్ళి పులిహోరన ఏమో చేసుకొని పోయినాం కదా మనం. ఓ సారీ, అవును, లిబర్టీ పార్క్లో పులిహోర తీసుకొని తిన్నాము. ఇక్కడ మాత్రం చికెన్ తిన్నాము. ఇది బీచ్, బట్ అసలు జనాలే లేకున్నారు ఆ రోజు బీచ్లో అయితే. ఇక్కడ ప్రాబ్లం అదే అనమాట. అంటే ఒంటరిగా వెళ్తే బోర్ కొడుతుంది. 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే 2-3 ఉన్నారు, ఎక్కువ లేకుండా. మనం పోయిన తర్వాత వచ్చిర్రు వాళ్ళు కూడా, ముందే రాలే. పాట డ్యాన్స్ చేస్తుంది అనమాట బంగారు తల్లి. మా బంగారు తల్లి ఇక్కడ హైలైట్స్ పాటకు డ్యాన్స్ చేస్తుంది అనమాట. అప్పుడు రీసెంట్గా వచ్చిండే కదా నా హీరో నాగ చైతన్యని కూడా ఎక్కడ కనిపించిన ఏదన్నా ఫొటోస్లో వీడియోస్లో చూసినప్పుడు హైలెస్ వచ్చిండు అంటది అనమాట. ఆమెకు ఆ పాట బాగా, పిల్లలకి ఏదైనా పాటలు అట్లా నచ్చితే ఇంకా అదే పిలుస్తూ ఉంటారు కదా, అట్లా ఆ రోజు డ్యాన్స్ చేస్తుండే అనమాట. ఆ మూమెంట్ ఉంటుంది కదా, టీమ్ సంథింగ్, ఆ పాటని డ్యాన్స్ చేస్తుండే. అట్లా కాసేపు ఎంజాయ్ చేసినాం. తను ఒక్కతే కాదు, ఫస్ట్ నేను కూడా చేసిన. నేను పెట్టలేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను స్క్రీన్ పైకి రావాలి అనుకుంటే మీరు ఫుల్ ఫన్గా ఫీల్ అవుతారు. నాకు ఐఎమ్ నాట్ డాన్సర్, బట్ ఐ కెన్ డూ ఇట్ అనమాట. ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్. సో అట్లా మేమైతే కొంతసేపు ఫన్ జనరేట్ చేసుకుంటున్నాం అనమాట. అదే పాటను కంటిన్యూస్గా ఇంకా స్టెప్స్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు తెలిసి రాను బొంబాయికి రాను కూడా చేస్తున్నట్టుంది మా బంగారు తల్లి. ఇక ఫైనల్గా మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చిన తర్వాత కొంతమంది కనిపించినారు మాకు. ఇట్లా కూర్చొని మరీ స్టెప్స్ వేస్తుంది చూడండి మా బంగారు తల్లి వాటర్తోన. వావ్, నీకు నచ్చిందా తల్లి బీచ్? అందుకే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, మేము బీచ్కి వెళ్ళినాము, చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు మా బంగారు తల్లి భయపడింది, బట్ దిస్ టైమ్ షీ ఎంజాయ్డ్ ఏ లాట్, రైట్? బీచ్ ఏంటిదే? వెయిట్ బెటా, వెయిట్. హలో సన్వి, మంచి పట్టుకో బెట్ట, గట్టిగా పట్టుకో, ఏం కాదు, బాగుంటుంది. Hello, beautiful. Hello, Sanvi. Come on. బాగుంది యాక్చువల్గా కదా, స్లోగా తిప్పుతుర్రు. యాక్చువల్గా చాలా స్లోగా తిప్పుతుర్రు. అందరు చిన్నగా ఉన్నారు కదా, స్లోగా తిప్పుతున్నాడు. మరే అంత చిన్నగా తిరగదు యాక్చువల్గా. హలో,
ఇక్కడ చూడమన్న వాళ్ళని. చిన్న ఇక్కడ చూడు. సాన్వి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అరువు గట్టిగా అరువు అనరు. ఇట్లా కొట్టు, గంట కొట్టు, గంట కొట్టు. గంట కొట్టు, గంట కొట్టు. గంట గంట కొట్టు.